హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సీతాకుమారి గారు గొల్లమావి నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నక్షత్ర మిత్రుడు బుక్. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవునికి గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసం ఛానల్ వారు మరి నిర్వర్తిస్తున్న ఈ సెక్షన్ ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తారు. అలాగే ఈ జ్ఞానాన్ని చెప్పే అవకాశాన్ని కూడా ఎంతో మంది మాస్టర్ల ద్వారా అందిస్తున్న సతీష్ కుమార్ గారు కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. గత 9 రోజులుగా మనం నక్షత్ర మిత్రులు బార్బరా మార్సిన్యాక్ అందించిన గొప్ప అద్భుతమైన ఆ నక్షత్ర లోకం నుంచి మనకి ప్లైడియన్స్ అందిస్తున్నారు. ఈ జ్ఞానము మనము ఎంత గొప్పవారమో దాన్ని మర్చిపోయి జీవిస్తున్నాము అని గుర్తు చేస్తున్నారు ప్లైడియన్స్. ఇక మనము రాబోయే రోజుల్లో బ్రతికి ఉండాలంటే సంకల్ప సిద్ధి, సంప్రాజ్ఞత ప్రాప్తి అవసరం అంట. సంకల్ప శక్తి అంటే సంకల్ప శక్తితోటే మనము అన్ని సమకూర్చుకోగలుగుతాం. అంత సమర్థత మనకు ఉంటుంది. సంప్రాజ్ఞత, మన ప్రజ్ఞను కూడా మేల్కొల్పుకోవాలి. ఎంతో ప్రజ్ఞ మన అంతర ప్రపంచం నుంచి మనము అందుకోగలుగుతాము. మరి రాబోయే రోజుల్లో ఎంత ఆత్మ అజ్ఞానము పొంది ఉండాలి మనం అందరము. దీని పేరే ఆట పేరు అంటే దీని పేరు సంప్రాజ్ఞత అనే మాట గురించి మీకు ఇప్పుడు తెలుసు. అభివృద్ధి పదంలో మీరు కొనసాగితే ఆ ఎరుక మీలో సుప్రతిష్టం అవుతుంది. మనము ఎప్పుడు కూడా మన ఆత్మాభివృద్ధి కోసమే తపన పడుతూ ఉండాలి. ఆ సంకల్ప సిద్ధి, సంప్రాజ్ఞత మన అంతరం నుంచే అపారంగా అందుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా భూమి మీద సంపూర్ణ ప్రజ్ఞ నెలకొంటుంది. ఈ భూమి మీదే ఆ ప్రజ్ఞని మనం మేల్కొల్పుకోవాలి. మరి ఎక్కడికి వెళ్ళినా, మళ్ళీ శరీరం వదిలిపెట్టి పైకి వెళ్ళినా కానీ మళ్ళీ ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి భూమి మీదకే దొరుకుతుంది. అది ఎక్కడా దొరకదు. ఆ కార్యమే ప్రస్తుతం జరుగుతుంది. మనం ఆ ప్రయత్నమే చేస్తున్నాం మనం అందరం కూడా. అది చేయడానికే, అది గుర్తు చేయడానికే భూమి మీదకి వచ్చాం అందరం. ఆలోచనే ముందుంటుంది, అనుభవం ఆ తర్వాత లభిస్తుంది. ముందు ఆలోచనే కదండి పుడుతుంది. ఆ తర్వాత దాన్ని మనకు ఏది అవసరమో అనుభవం ద్వారా పొందుతాము. ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని పొందుతాము. మీ అనుభవాలన్నీ సాక్షాత్గా మీ ఆలోచనల ప్రతిరూపాలే అని గుర్తించండి. ఎవరో ఆలోచిస్తే మనం చేయం కదా, మన ఆలోచనలు ప్రతిరూపాలే ఇవన్నీ కూడా. అత్యంత స్పష్టంగా మీ శక్తి స్వరూపాన్ని మీరు గుర్తించగలగాలి. మన శక్తిని మనమే గుర్తించగలగాలి. ఎవరో ఏమి చెప్పరండి, గుర్తుపెట్టరు. మనం ఎంత ఆత్మశక్తిని నిన్నటి కన్నా ఈ రోజు మన యొక్క ఆత్మ ప్రజ్ఞని ఎలా మేల్కొల్పుతున్నామో మన మాటల్లో ఆ ప్రజ్ఞ ఎలా అని మనమే గుర్తించాలంట. అత్యంత స్పష్టంగా మీ శక్తి స్వరూపాన్ని మీరే గుర్తించగలగాలి. సర్వవేళల్లో మీ ఆలోచనలో మీ ప్రపంచాన్ని స్పష్టంగా మీ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటుంది. అల్లకొల్లాలను సృష్టిస్తున్న ప్రకంపనాల వల్ల మీలో స్పష్టత లోపిస్తుంది. మరి మనం ఈ భూమి మీదకి వచ్చామంటే ఎన్నో అల్లకొల్లాలు జరుగుతుంటాయి, సామరస్యంగానే జరుగుతూ ఉంటాయి, అన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయి. అయినా సరే ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉండగలగాలి. కాబట్టి మానవులు అయిన మీరు మీ వ్యక్తిత్వంలో సర్వత్రా కేంద్రీకరింపబడి అత్యంత స్పష్టతను సాధించాలని సంకల్పించాలి. మరి స్పష్టంగా అంటే అవగాహన శక్తి మనకి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఏది సంకల్పించినా స్పష్టత కలిగి ఉంటుంది. అది అర్థం కాకుండా అలా కాకుండా స్పష్టత కలిగి ఉంటుంది అవగాహన శక్తితో. కాబట్టి మానవులైన మీరు మీ వ్యక్తిత్వంలో సర్వత్రా కేంద్రీకరింపబడి అత్యంత స్పష్టతను సాధించాలని సంకల్పించాలి. నిరంతరం జాగృతిలోనే ఉండాలి. భవిష్యత్తు ఊహల్లో గతాన్ని గురించిన ఆలోచనలో మీరు ఉండకుండా ఎప్పుడు వర్తమాన క్షణంలోనే జీవిస్తూ ఉండాలి.
చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలంటే మనం ఏమాత్రం ఎరుకుని కోల్పోయినా మనం మళ్ళీ దిగిపోతాం. ఆ యొక్క దుష్ట శక్తుల యొక్క ప్రభావం మన మీద జీవిస్తూ ఉంటుంది. ఇంకా భవిష్యత్తు ఊహల్లో గతాన్ని గురించిన మనం భవిష్యత్ ప్రణాళికను చేసుకుంటూ ఉండాలి. భవిష్యత్ కాలానికి జ్ఞానాన్ని మరి ఇప్పుడు మీకోసం అనే ఛానల్లో భవిష్యత్ కోసమే కదా ఈ ప్రణాళిక అంతా కూడా. ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందరికీ అందాలి, ప్రతి ఒక్కరికి అందాలని అలాగా భవిష్యత్ ప్రణాళికలు ఆలోచించాలట. గతం జరిగిపోయింది కానీ అయ్యో ఎప్పుడో నాకు తెలుసుంటే నేను ఇంకా ఎన్నో చేసేద్దును కదా అని ఇలాగంటి మాటలు అడుక్కుని ఆ గతం గురించి తవ్వుకోకూడదు. గతం కదా అయిపోయింది అంతే. ఈ ప్రణాళిక భవిష్యత్ ప్రణాళికలు ఆలోచిస్తూ మరి వర్తమానంలో ఉండాలి. ప్రతి క్షణము కూడా గతం గురించి వెళ్ళొద్దు, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దు. ఈ క్షణంలో మనం పెర్ఫెక్ట్ గా ఏది తలపెట్టినా చేయగలుగుతున్నామా లేదా అని ఎరుకగలిగి జీవించాలంట. స్పష్టంగా మీరు సంకల్పిస్తే మీరు ఊహిస్తున్నవన్నీ సంభవాలు అవుతాయి. మనం స్పష్టత కలిగి ఊహించుకుంటే ఏ సంకల్పమైనా సరే ఖచ్చితంగా సంభవాలు అవుతాయి. ఈ సమయంలో మరి ఆరోగ్యవంతంగా నిజమైన మానవుడిగా ఉండాలన్న స్పష్టమైన ఆలోచనను సంకల్పాన్ని మీరు చేయాలి. నేను ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాను, ఎవరికో ఏదో వచ్చింది అంటే ఏమో నాకు కూడా అదే వయసు కదా, నాకు కూడా వస్తుందేమో అని అలాంటి వికల్పాలు పెట్టుకుంటే మీరు ఏది పెట్టుకుంటే అదే వస్తుంది. అందుకని నేను ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాను, నేను ఎప్పుడు ఏది చేయడానికి వచ్చానో అది నేను చెయ్యగలుగుతాను అని ఎప్పుడైతే స్పష్టంగా ఆలోచన మీ సంకల్పము స్పష్టంగా ఉండాలి, అప్పుడు మీరు చేయగలుగుతారు. ఏ పనినైనా చేయగలుగుతారు. ఏది చేయడానికన్నా మనకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చి మన శరీరం సహకరించాలి కదా ఏది చేయాలన్నా. అందుకని ఆ శరీర ధర్మాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటామో చక్కగా సహకరిస్తుంది. మీ ప్రవర్తన తీరుతెన్నుల గురించి చూసుకోండి. మరి మీకు కొంచెం కొంచెం ఏమన్నా తేడాలు వస్తున్నాయంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలాంటి ఆలోచన చేస్తున్నారు, మీరు చేసే పనులు ఎలా ఉంటున్నాయో ఒకసారి గమనించుకోండి. సవ్యంగా పనులు జరగకపోతే దాని బాధ్యత మాది కాదు. మీ పనులు జరగకపోతే మాదేం కారణం కాదు. మీరే సవ్యమైన ఆలోచన లేకుండా అవకతవకలుగా ఆలోచించడం వల్లే మీ పనులు అలా అడ్డదిడ్డంగా ఉంటున్నాయి. అందుకే మీరు సవ్యంగా ఆలోచన చేయండి. మీ పని జరగకపోతే మాదేమీ బాధ్యత కాదు అని మీరు అనుకుంటూ ఉండడాన్ని గమనించండి. మరి మేమే బాధ్యతని అనుకుంటారేమో, అలాగా అనుకోవద్దు. ఈ గమనిక వల్ల మీకు సరైన పద్ధతిలోనే ప్రవర్తించగల సామర్థ్యం లభిస్తుంది. ఎప్పుడైతే అలాంటి అవకతవకలన్నీ ఎదురవుతూ ఉంటాయో దానికి కారణాన్ని తెలుసుకుని చాలా జాగ్రత్తగా సమర్థత కలిగి ఆ కార్యక్రమాలను చేయగలుగుతారంట. మీ సర్వకార్యాల్లోనూ బాధ్యతాయుతంగా మీరు ఉండాలి. మరి ఏది చేసినా చాలా బాధ్యతగా ఉండాలి. ఎవరో వచ్చి చేస్తారని అది చేయడానికి నన్ను ముట్టుకోక నామాలు కాకి అని ఉండకుండా ఆ పనిని చాలా సమర్థవంతంగా బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మాత్రమే అది ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మీ తీక్షణమైన కర్తవ్య దీక్ష స్వీకరించి సర్వ కార్యాలను సవ్యంగా చేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు సాగండి. ఒక కర్తవ్య దీక్షను పెట్టుకోవాలి. ఆ దీక్ష పెట్టుకోవడం వల్ల మీరు సర్వ కార్యాలను సవ్యంగా అభివృద్ధి పదంలో మీరు చక్కగా ఆ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్తారు. మీకు ఎదురవుతున్న ప్రతి సమస్య మీకు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తుందని గ్రహించండి. మరి అలాంటి గొప్ప పనులు చేసేటప్పుడు మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా నన్ను ఇంకా ఉన్నతంగా తీసుకెళ్ళడం కోసమే ఈ సమస్య నాకు ఎదురైందని అనుకోవాలి కానీ ఆ సమస్యను చూసి భయపడిపోకూడదు. సమస్య వచ్చిందంటే నేను ఇంకా ఉన్నతంగా చేయడానికి, ఈ ఈ సమస్య నుంచి నేను ఏదో పాఠాలు నేర్చుకోవడానికే ఉన్నానని మీరు అర్థం చేసుకోవాలి. ఇక సత్యస్ఫూర్తి వల్ల ఎంతో ఉన్నతి మీలో సంప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే ఆ విధమైన ఆలోచన విధానంగా ఉంటారో, సత్యస్ఫూర్తిగా ఆలోచన ఉంటుందో మరి ఎంతో ఉన్నతిలో మీరు సంప్రాప్తి కలిగి ఉంటారు. ఇది చేస్తున్న కార్యంలో పూర్తిగా లీనమై మీరు కార్యాచరణ చేయాలి. పూర్తిగా లీనమవ్వాలి. మరి అక్కడో పని ఇక్కడో పని కాకుండా చేసే పని మీద పూర్తి అవగాహన కలిగి పూర్తి దీక్షతో ఆ పని ఎప్పుడైతే చేస్తారో అది చక్కగా ఆ పని జరుగుతుంది. ఆ తర్వాత ఫలితాలను ఆశిస్తూ పనులు చేయకూడదు.
ఈ పని చేస్తే నాకు ఈ లాభం వస్తుంది, ఆ పని చేస్తే ఆ లాభం వస్తుందని కాకుండా ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా మనం ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్ళిపోతామో మనం చేసే పనులు మనకి ఆశించకుండానే ఆ ఫలితాల్ని మనకు చక్కగా పొందుతాము. మీరు చేయడానికి భయపడుతున్న పనులను కూడా చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి మనకి చెయ్యాలని మనము ఎంతో ఆతృతతో ఉన్నా ఆ పనులు చూసి భయపడిపోతూ ఉంటామంట. నా వల్ల అవుతుందా కాదా, ఇంత పెద్ద పని నాకు బాధ్యతని ఇచ్చారు, ఇది నేను చేయలేనేమో అని భయపడిపోతూ ఉంటామంట. అలాంటి భయాలను కూడా మీరు పెట్టుకోవద్దు. మీరు ఎంతో సమర్థవంతంగా చేయగలిగే గొప్ప మరి దివ్యాత్మ స్వరూపాలు మీరందరూ కూడా. మీరు ఒంటరి వారి కాదు, మేము ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాము. ఎలాంటి పెద్ద బాధ్యత ఉన్నా సరే మీరు సమర్థవంతంగా చేయగలుగుతారు. మీలో నెలకొల్పడానికి ఈ అవకాశాలన్నీ మీకు లభిస్తాయని మీరు తలపోయాలి. ఎలాంటి భయాలు లేకుండా అలాంటి అవకాశాలు వచ్చాయంటే మీరు చెయ్యగలరు అని అనుకున్నప్పుడు మాత్రమే విశ్వం నుంచి మీకు అందుతుంది. అందుకని మీరు భయపడకుండా ఆ పనిని చెయ్యండి, మేము తోడుగా ఉంటాము మీకు అని చెప్తున్నారు. మీరు సృష్టిస్తున్న దాన్ని చూసి మీరు భయపడకూడదు. మీరే సృష్టించుకుంటున్నారు భయాలన్నీ కూడా. సృష్టి నుంచి ఎప్పుడు కూడా మీరు భయపడి అంత మీరు తట్టుకోలేని సమస్యలు ఏమీ ఇవ్వదట. మనకి ఏది అవసరమో అవే మనం కోరుకుని తెచ్చుకుంటాం. అది మర్చిపోతాము. దేవుడిచ్చాడేమో ఈ బాధలు కష్టాలు అనుకుంటాం. కానీ నువ్వు మోయి తగ్గాయే తెచ్చుకుంటావు, నువ్వే తెచ్చుకుంటావు. కానీ తెచ్చుకుని మర్చిపోతావు. అందుకని అనవసర భయాలు పెట్టుకోవద్దు. మీ సృష్టిని మీరు విశ్వసించండి. మీరే సృష్టించుకుని తెచ్చుకున్నారు అవన్నీ కూడా. మీరు విశ్వసించండి, నమ్మండి. అది ఎవరో ఇచ్చినవి కాదు. మీ సమస్యలు, మీకు దుఃఖాలు, బాధలు అవన్నీ కూడా మీరే సృష్టించుకుని తెచ్చుకున్నారు. సమస్యలను సూటిగానే ఎదుర్కోండి. ఏ సమస్యలైనా సరే సూటిగా ఎదుర్కోండి, అడ్డదిడ్డదారులతో కాదు. ఎన్నో అనుభవాలను పొందండి. వాటి ద్వారా మీకు ఎన్నో అనుభవాలు అవుతాయి. ఆ అనుభవ జ్ఞానం వల్ల మీరు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు. మీ సామర్థ్యపు పరిధుల మేరకు కార్యాలను చక్కబెట్టే ప్రయత్నాలను చేయండి. మీరు ఎంతవరకు చేయగలుగుతారో మీ స్వస్తి మీ మీ యొక్క స్వశక్తితో శ్రమించండి. శ్రమించినప్పుడు మాత్రమే ఆ పనులు మీ ప్రయత్నపూర్వకంగానే చేసినప్పుడే అవి సమర్థవంతంగా నెరవేరుతాయి. మీ అనుభవాలే మీ సంపదలు. మరి ఇలాంటి అనుభవాలే సంపదలంట. ఆ అనుభవాల నుంచే మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. అవే సంపదలు మనకి, శాశ్వతమైన సంపదలు. మీ వైఫల్యాలు, ఆవేదనలే భవిష్యత్తులో వాస్తవాల అవగాహనకు సహాయకారులని తెలుసుకోండి. మీకు ఆవేదనలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ వచ్చాయంటే అలాంటి అనుభవాల ద్వారానే ఎంతో జ్ఞానాన్ని పొందుతారు. ఆ జ్ఞానమే సంపదలు, అసలైన సంపదలు. మీలో చాలా మందికి మీ వాస్తవాలను మీరు సృష్టించుకుంటున్నట్లే ఇతరులు కూడా వాళ్ళు వాస్తవాలని వాళ్ళే సృష్టించుకుంటున్నారన్న విషయం అంత సులభంగా అర్థం కాదు. కొంతమందికి మరి వాళ్ళు వాస్తవాలు వాళ్ళే సృష్టించుకుంటున్నామని అర్థమవుతుందంట. కానీ ఎదటి వాళ్ళు కూడా అలా సృష్టించుకుంటున్నారని అనుకోరండి. వీళ్ళే గొప్పగా నేనే సృష్టించుకుంటున్నాను, నేను అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటారట. కానీ ఎవరికి వాళ్ళ వాస్తవాలను వాళ్ళే సృష్టించుకుంటారు. అదే అర్థం చేసుకోండి. బేదరికంతో దుర్భర దరిద్రంతో పస్తులుంటున్న వారు తమ వాస్తవాలను అలా ఎందుకు సృష్టించుకుంటున్నారో అర్థం కాదు అని అనుకుంటూ ఉంటామంట. మరి వాళ్ళు బేదరికంలో అంత దరిద్ర స్థితిలో ఎందుకు అలాంటి వాస్తవాలను సృష్టించుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటామంట, మనకు అర్థం కాక. అటువంటి వాళ్ళ మీద జాలిపడి సహాయం అందించే మీ ప్రయత్నంలో వాళ్ళు నిజంగా నిర్బలులే అన్న ఆలోచనని మీరే ప్రేరేపిస్తారు. అలాంటి వాళ్ళని చూసి మీరేం జాలిపడకండి. వాళ్ళే అలాగ కావాలని సృష్టించుకున్నారు ఆ కష్టాలని, ఆ దరిద్రాన్ని. అందులో మీరు తలదూర్చుకోండి. మీరు ఎప్పుడైతే తలదూర్చుతారో వాళ్ళ కర్మలు మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. అందుకని వాళ్ళు ఎన్నుకొని వచ్చారు కాబట్టి ఆ బాధలు, కష్టాలు అందులోంచి వాళ్ళు జ్ఞానాన్ని నేర్చుకుంటారు. మనం ఎవరు వాళ్ళ కష్టాలు తీసేయడానికి? మనకేం సంబంధం ఉంది? మీరేం జాలిపడద్దు అలాంటి వాళ్ళని చూసి. సహాయం అందించే ప్రయత్నం కూడా చేయొద్దంట. వాళ్ళ కష్టంలోనే జ్ఞానం నేర్చుకుంటారు. మీరు సహాయం చేసే ప్రయత్నం కూడా చేయొద్దు. ఆ ఆలోచనే మీరు ప్రేరేపించొద్దు.
ఆ ఆలోచన తర్వాత మీకు కూడా వర్తిస్తుంది. మీరు అన్ని జీవిత వేషాలను, అన్ని జీవిత పాఠాలను గౌరవించాలి. ప్రతి దాన్ని మీరు గౌరవించాలి. ఒకప్పుడు మీరు కూడా అలాంటి వేషాలు వేసుకొని వచ్చారు. ఆ విధంగా అన్ని పాత్రలు పోషించారు. అన్ని పాత్రలు పోషించిన తర్వాతే జ్ఞానం వికసిస్తుంది. ఆ పాత్రలు లేకపోతే ఆ జ్ఞానం వికసించదు. వారి వారి అనుభవాల వల్ల వారి వారి అభివృద్ధి జరుగుతుందని మీరు మర్చిపోకండి. మీరు కూడా అలాగే అభివృద్ధి పొందారు మీ ఆత్మ చైతన్యాన్ని. మరి వాళ్ళు కూడా ఈ కష్టాల్లో, ఈ దారిద్ర్యంలోనే అభివృద్ధి పొందడానికి ఎన్నుకొని వచ్చారు ఈ భూమి మీద. మరి అది గుర్తు చేసుకోండి ఒకసారి. మీరు కోరుకున్నవే మీకు లభిస్తాయి. వాటినే మీరు అనుభవించాలి. వాటికి తగిన మూల్యాన్ని మీరు చెల్లించి తీరాలి. మీరు ఏది కోరుకుంటారో అవే లభిస్తాయి. మరి వాటిని మీరు అనుభవించాలి. వాటికి తగిన మూల్యాన్ని మీరు చెల్లించి తీరాలి ఖచ్చితంగా. ఎవరినన్నా హేళన చేసినా, ఎవరి గురించన్నా మరి అనవసరంగా, అసందర్భంగా మాట్లాడినా మరి వాటికి తగిన మూల్యం చెల్లించవలసిందే. జీవితం కూడా ఓ హోటల్ లాంటిదే. అక్కడ కూడా మీరు కోరుకున్నవే లభిస్తాయి. మీ కోరికలే ముందుగా సవ్యంగా ఉండాలి. మరి హోటల్‌కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సినవి ఎలాగైతే ఆర్డర్ ఇస్తూ ఉంటామో, మరి అలాగే మనం కోరుకున్న కోరికలే ఈ భూమి మీద మనకు ఎదురవుతూ ఉంటాయి. సరైన వాటినే మీరు కోరుకోవాలి. మీరు కోరింది మీకు లభించక తప్పదు. దాన్ని మీరు అనుభవించక తప్పదు. దానికి తగ్గ మూల్యాన్ని మీరు చెల్లించక తప్పదు. మనం అన్నీ కోరుకుని, ఎన్నుకుని మన ఇష్ట ప్రకారమే ఈ భూమి మీదకొచ్చాం. కానీ ఇక్కడ మళ్ళీ జడ్జిమెంట్లు వాళ్ళు ఇలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, భగవంతుడు నాకు ఇలా ఇచ్చాడు. ఇవన్నీ కూడా చెయ్యొద్దు. ఎందుకంటే మళ్ళీ దానికి మనకు తగ్గ మూల్యాన్ని మళ్ళీ చెల్లించాలి మనం. అలాంటి జడ్జిమెంట్లు చేస్తే. అందుకని అలాంటివి మనకి అవసరం లేదు. ఇప్పుడు మీ జీవితం ఇది వరకు మీరు సంకల్పించి కోరుకున్నదే. ఇలా ఉండాలని సంకల్పించుకుని వచ్చారు మీరు మీ జీవితాన్ని. ఈ భూమి మీద ఈ జన్మలో నేను ఇలాగే ఉంటానని అనుకుని వచ్చాడు. రావణాపురం అనుకుని వచ్చాడు కదా, నేను ఇలాగే ఉంటానన్నాడు. సీతామాత ఎంత చెప్పినా వినలేదు. నేను ఇలాగే ఉంటానన్నాడు. నాకు అన్నీ తెలుసు, నేను ఇలాగే ఉండడానికి వచ్చానని. అలాగే మనం కూడా ఇలాగే ఉండడానికి వచ్చాం. మనం చెప్తూ ఉంటాము, ఎందుకమ్మా ఇన్ని జన్మలో మనం వేస్ట్ చేసాం కదా, ఇంకా పూజలు అవి కొంచెం తగ్గించుకుని ధ్యానం చేయమంటే, అబ్బే నేను పూజలు ఇంకా చెయ్యాలి, పూజలు ఇంకా చెయ్యాలి, మేము స్తోత్రంలే పాడుకోవాలి, జపాలే చేయాలి అని ఎందుకుంటారు అంటే, అందులో ఇంకా పాఠాలు అవి పూర్తవలేదు. ఆ సబ్జెక్ట్ పాస్ అయితేనే కదా ఆ పై సబ్జెక్ట్కి వస్తారు. ఇప్పుడు మీ జీవితం ఇది వరకు మీరు సంకల్పించి కోరుకున్నదే. ఆలోచనే అనుభవాలను సృష్టిస్తుంది. మీ ఆలోచనే మీ అనుభవాలన్నీ సృష్టిస్తుంది. ఓ ప్రత్యేక తీరులో ఉదాత్తంగా, మహోన్నతంగా మీరు ఎదగాలన్నా ఆలోచన మీకు మీరే ఓ కానుకగా ఎందుకు ఇచ్చుకోకూడదు? నేనే ఎన్నుకుని తెచ్చుకున్నానని మీరు దాంట్లోనే ఆనందంగా జీవిస్తూ ఒక కానుక ఇచ్చుకోవచ్చు కదా మీకు మీరే. నేనే సృష్టించుకున్నానని. మీకు ఎందుకు అవగాహన అవ్వట్లేదు అంటే ఇక్కడ సాధన లేదు. సాధన చేసినప్పుడు మాత్రమే మన జీవితాన్ని ఈ విధంగా సృష్టించుకోవడానికి కారణం మనకు అర్థమవుతుంది. అప్పుడు వరకు ఎవరో కారణం అనుకుంటాం. మీ అభిప్రాయాలను సంఘం గౌరవించాల్సిన అవసరం కోసం మీరు ప్రాకులాడకండి. వీరు ఎన్ని చేసినా సంఘం గౌరవించట్లేదు, నన్ను గుర్తించట్లేదు అని ఇలాంటి ఆటల మీద కూడా వ్యామోహం పెట్టుకోకూడదు. కొంతమంది చూడండి ఆశిస్తూ ఉంటారు, నేను ఇన్ని మంచి పనులు చేసినా నన్ను గుర్తించట్లేదని. అలాంటి గుర్తింపులు ఏమి అవసరం లేదు. ఎందుకంటే మనం ఏది చేయడానికి వచ్చామో ఆ పైన ఉన్నవాడు గుర్తిస్తాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు గుర్తించకపోయినా మనకేమీ అవసరం లేదు. అలాంటి వాటి కోసం ప్రాకులాడొద్దు. చక్కటి స్వ అభిప్రాయాన్ని మీరే పొందండి. మీకు మీరే తృప్తిగా చేసే పనిని మీరే తృప్తిగా ఆనందించండి. చూడండి, ఒక వంట చేసామనుకోండి, అది ఎంతో రుచిగా ఉంటే మీరు ఆస్వాదించండి. ఎవరో వచ్చి ఇది చాలా బాగుందని అలాంటి పొగడ్తల కోసం మీరు ఆశించొద్దు. మీరు చేసింది మీరు ఆనందించండి చాలు. మీ మాటలు బలవంతంగాను లేక బలహీనంగాను ఉండగలవు. చెయ్యాలి, ప్రయత్నించాలి అనే మాటలను మాత్రం మీరు ఉపయోగించకండి. మీ మాటలు చాలా బలవంతమైనవి, బలహీనంగా ఉండొద్దు. ఎందుకంటే ఏదన్నా పని చేసేటప్పుడు చెయ్యాలి, ప్రయత్నిస్తాము అంటూ ఉంటారు. అలాంటి మాటలు వాడొద్దు. చెయ్యాలి, ప్రయత్నించాలి అనే మాటలు ఎంత మాత్రమో మీరు ఉపయోగించద్దు. ఓ పని చేయడానికి ఎవరో మిమ్మల్ని పెడుతున్నట్లే ఆ మాటలు అర్థాన్ని అందిస్తాయి.
మరి ఎవరో బలవంతం మీద ఏ పని చెయ్యొద్దు. నీ ఇష్టపూర్వకంగానే తీసుకో. అది తీసుకున్నది కూడాని చాలా మంది అంటూ ఉంటారు, ప్రయత్నం చేస్తాను, నా వల్ల అవుతుందో అవ్వదో అని. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ప్రయత్నం అనే మాట పూర్తిగా కాలేదనే అర్థం. ప్రయత్నించడం అనేది ఓ సాకు మాత్రమే. అలాంటి సాకులు మాత్రం చెప్పకండి. నేను చెయ్యగలను, ఆ పనిని నేను చెయ్యగలనని ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా ఆ పనిని తీసుకున్నామంటే అది చక్కగా చేయగలుగుతాం. కానీ సాకులు చెప్తూ ఉంటాము, ప్రయత్నం చేస్తాను, ఆలోచిస్తాను, ఇలాంటి మాటలు వాడొద్దు. ఇవి కూడా మీరు మీరు నేను సృష్టిస్తున్నాను, నేను చేస్తున్నాను అన్న మాటలు కూడా సంకల్పిస్తున్నాను అనే వాడుతూ ఉంటాం. నేను సృష్టిస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను సంకల్పిస్తున్నాను, నేను పని అయ్యేలా చూస్తున్నాను అనే పద్ధతిలోనే మాట్లాడండి. కానీ అది మీ ద్వారానే అవుతుందని అనుకోవద్దు. ఎంతో మంది సంకల్పం ద్వారా ఒక విశ్వ కళ్యాణం జరుగుతుందంటే, ఒక వశిష్ఠ గౌతమి ఆ మహానిర్మాణం జరుగుతుందంటే ఎంతో మంది అది పూర్తవ్వాలని ఎంతో మంది యోగులు సంకల్పం. నిన్న వైజాగ్ వెళ్ళామంటే మరి విశాఖ జిల్లాలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా మా అందరిది బాధ్యత. మరి పుష్కరాల నాటికి ఆ మహాక్షేత్రాన్ని పూర్తిగా నిర్మాణం చేసుకుందాము. ఇది మనందరిది, ఈ ఏపీలో ఉన్న వాళ్ళందరిదిని అని అన్నారు. కానీ ఇది ఇది నా వల్ల అవుతుంది, ఇది నేను చేస్తున్నాను, నేను సంకల్పించాను, మనమెంతండి మన శక్తి అంట అని అలాంటి మాటలు వాడకండి. చాలా మంది అనుకుంటారు నేను సంకల్పం పెట్టాను. విశ్వ సంకల్పము, ఎంతమంది సంకల్పం పెడితే ఆ మహానిర్మాణాలు అవుతాయి. అలాంటి మాటలు వాడొచ్చు. నేను ప్రయత్నిస్తున్నానని ఎప్పుడూ అనకండి. నేను ప్రయత్నిస్తున్నానని అనకండి. అయిపోయింది అంతే. మనం ఆ పిరమిడ్ నిర్మాణం అయిపోయింది. అలా ఊహించుకోండి. కలలు కనండి. ఖచ్చితంగా మనం అనుకున్నది సాధ్యమే. ప్రయత్నిస్తున్నాము అని అట్లు బోలెడంత డబ్బు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తది? పత్రిసారి మనకి యజ్ఞాలు చేశారంటే ఆయన చేతిలో సెల్ ఫోనే ఉండేది కాదు, డబ్బులుండేవి కాదు. కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయించేవారు. ఎందుకంటే సంకల్ప శక్తి వల్ల, ఎప్పుడైతే సంకల్ప శక్తి ఉంటుందో విశ్వ కళ్యాణానికి ఎంతటి పెద్ద పెద్ద కార్యక్రమాలన్నా సరే ఎంతో అద్భుతంగా చేయగలుగుతాం. అందుకనే అంత పెద్ద పెద్ద నిర్మాణాలు బాధ్యత అప్పచెప్పారంటే మనం అందరం చెయ్యగలుగుతాం. కాబట్టి మీరు కార్య సాధకుడిగా తయారైనప్పుడు అందరినీ ప్రభావితం చేయగలరు. మీరు ఎప్పుడైతే కార్య సాధకుడిగా తయారవ్వాలి, కార్యాలు చేయడానికి గొప్ప సాధకుడిగా ఎప్పుడైతే తయారవుతామో మనం అందరినీ ప్రభావితం చేస్తాము. మనల్ని చూసి అందరూ అబ్బా మనం కూడా ఆ విధంగా చెయ్యాలి, అలాంటి కార్యక్రమాలు చేయాలి. మిమ్మల్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఈ విధంగా ఇంకొక 4, 5 జంటలు తయారయ్యారంటే పత్రిసారి సబ్జెక్ట్ అంతా ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతంగా ఆ సమయాన్ని తీసుకుని అంత బాధ్యతగా చేస్తున్నారంటే ఈ పుస్తకం చదువుతుంటే ప్రతి క్షణం మీరే గుర్తొస్తున్నారు. అందరికీ మరి ప్రభావితం అవుతుంది మిమ్మల్ని చూస్తుంటేనే. అంత చిన్న చిన్న వయసులో మరి ఆ పిల్లలు చదువుకుంటున్నారు, జాబ్ చేసుకుంటూ విశ్వ కళ్యాణానికి ఇన్ని క్లాసులు రోజు ఎన్ని రికార్డ్ చేసి పెడుతున్నారు, ఎంతమంది చేత చెప్పిస్తున్నారంటే మరి ఆ స్ఫూర్తిదాయకంగా మనం జీవించాలి. లభించగలిగే వస్తువు పరిమితమేనని, కార్యసాధన అందరికీ సాధ్యపడే విషయం కాదని ఉన్న సాధారణ అపోహలను మీరు తొలగించగలుగుతారు. ఎప్పుడు కూడా నేను పరిమితంగానే చేయగలుగుతాను, నాకంత శక్తి లేదు, నా దగ్గర డబ్బు లేదు, నేను చేయలేను, సమయం లేదు, ఇలాంటి పరిమితమైన ఆలోచనలు ఆలోచించకండి. మనం అపరిమితంగా చేయడానికి వచ్చాము ఈ భూమి మీదకి. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ మాటలతో మీ శక్తిని దిగజార్చొద్దు అని చెప్తున్నారు. అలాంటి అపోహలేమి మీరు మనసులో ఉంటే ఈ క్షణమే తొలగించేయండి. మనం అన్నీ చెయ్యగలుగుతాము. అలా చేయడానికే మనము సంకల్పం పెట్టుకుని వచ్చాము ఈ భూమి మీదకి. ఇక కాంతిని స్వీకరించి కాంతి శరీరధారుడిగా తయారైనప్పుడు మీరు ప్రామాణికంగా ఉండి కాంతి దేహానికి ఓ సజీవ ఉదాహరణగా ఉంటారు. అలా తయారవడం అందరికీ సాధ్యమయ్యే విషయమేనని మీరు రుజువు చేయగలుగుతారు. ఎప్పుడైతే ఈ కాంతితో మనము కనెక్ట్ అయి ఉంటామో మనం చేసే పనులన్నీ చూసి మనం ఏం చెప్పక్కర్లేదు. ఎదట వాళ్ళే ఎంత అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనంటే మనం కూడా వాళ్ళలాగా ఉండాలి అనే ఆదర్శంగా మనం తయారవ్వాలి.
మరి ప్రతి ఒక్కరికి సాధ్యమే. చెయ్యాలని గట్టి సంకల్పం ఉంటే ఎవరన్నా చేయగలుగుతాం. అందరికీ సాధ్యమయ్యే విషయమేనని మీరు రుజువు చేయగలుగుతారు. అంతే కదా, మనం అదే కదా చెప్తారు. నన్ను కూడా అంటారు, ఇంతమందికి నేర్పిస్తారు, క్లాసులు చెప్తున్నారు, మీకు సమయం ఎక్కడ సరిపోతుందని. మనం ఇష్టపడితే ఎంత సమయం అన్నా మనకు దొరుకుతుంది. ఇష్టపడాలి, కష్టపడాలి, ఇష్టపడాలి, వెంటపడాలి. అప్పుడు ఏదన్నా మనం సాధించగలుగుతాం. ఇదే మహోన్నతమైన ప్రకంపన. దీన్ని సర్వులకు నేర్పాలన్నదే మా ఆశయం. స్వాకృతికి స్వాకృతికి ఏ పరిమితులు లేవు. స్వయంగా చేయడానికి పరిమితులు ఏమీ లేవు. అపరిమితంగా మనము చెయ్యగలుగుతాము. మనం నేర్చుకున్నది ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి నేర్పించడానికి ఈ భూమి మీదకి వచ్చాం మనము. ఈ ప్రపంచంలో ఏ పరిమితులు లేవు. సర్వులు ఇక్కడ సహకరించుకుంటూ తమవైన విభిన్న వ్యక్తిత్వాలతో ఇక్కడ జీవించడం సుజాత్యమే. భిన్న భిన్న అభిప్రాయాలతో ఉంటారు. ఒకే అభిప్రాయం ఉండదు. ఒక్కొక్క ఆలోచన ఒక్కో విధంగా ఉంటది. కానీ అన్నిటితోటి కలగలిపి జీవించడానికి వచ్చాం మనం. ఏ భౌతిక సంపదో, ఏ ఆధ్యాత్మిక సిద్ధో మీకు లభిస్తే మీరు మహా అదృష్టవంతులని అనుకోకండి. ఈ కొన్ని వస్తాయి, సంపదలు వస్తాయి, కొంతమందికి ఆధ్యాత్మిక సిద్ధులు వస్తాయి. మరి ఇవే మీకు లభించిన మహా అదృష్టమని అనుకోకండి. అవి చిన్న చిన్న గిఫ్ట్లు మాత్రమే. సంపద అన్న, సిద్ధులన్నా అంతే. కనుక ఇతరులకు కూడా అది పని చేయగలిగే పరిస్థితుల గురించి మీరు బోధించగలగాలి. మీరు ఏదైతే సంపాదించారో మీరు కూడా పొందగలుగుతారు. అలాంటి సంపదలు, అలాంటి సిద్ధులు ధ్యాన సాధన ద్వారా, జ్ఞాన సాధన ద్వారా అని అంటున్నారు. కష్టపడి పనిచేస్తేనే సత్ఫలితాలు కలుగుతాయనే నమ్మకం ఎంతవరకు మీకు ఉంది? ఏమాత్రమూ శ్రమ పడకుండానే సర్వకార్యాలను సాధించగల ప్రజ్ఞను సాధించడం గురించే మేము ఇప్పుడు బోధిస్తూ ఉన్నాము. మరి ఎంతో కష్టపడితేనే కానీ సంపదలు రావు కదా. కానీ ఎప్పుడైతే అంత ఎక్కువ కష్టపడకుండానే మీలో ఉన్న అనంతమైన జ్ఞాన ప్రజ్ఞను మేల్కుంటే ప్రతిదీ కూడా సుజాత్యంగా, అంత కష్టం లేకుండానే చాలా చక్కగా మనము ఒక ఆర్థికంగా కానీ, మన సమస్యలను కానీ అన్నీ చాలా కష్టం లేకుండానే మనం బయట పడగలుగుతాము. ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యము 3 ఉన్నప్పుడు. ఎలాంటి కష్టాన్ని అన్నా సరే కష్టపడి పనిచేస్తేనే, ఏమాత్రమూ శ్రమ పడని పనులను మనము విస్మరిస్తాము. ఓ పని కోసం మరీ ఎక్కువ శ్రమ పడాల్సి వస్తే ఏ తప్పు పద్ధతిలోనో ఆ పనిని చేస్తున్నామేమో అని మనకు అనిపిస్తుంది. కానీ పనులకు కష్టం జాస్తి అనే సామెతను మనం వినే ఉంటాం. ఏ శ్రమ కలగకుండా సుఖంగా సాధ్యపడే సంభవించే పనులే సవ్యమైనవని మనకు అనిపిస్తాయి. మరి కష్టపడకుండా సుసాధ్యంగా చేయాలంటే అన్నీ మనకి అలాంటి రావు. కొన్ని కార్యక్రమాలు చేయాలంటే శ్రమ పడాలి, కష్టం ఉంటది. అన్నిటిని కూడా తట్టుకుని మనం చెయ్యగలుగుతాం. ఇక ఇటుకరాళ్ళు కుప్పను మరో చోటికి తరలించాలంటే మీరేం చేస్తారు అని మేము కొంతమందిని ప్రశ్నించాము. వాళ్ళందరూ ఏముంది, తలో రాయి పట్టుకెళ్ళి పక్కకు పెట్టేస్తే సరి అని జవాబిచ్చారు. అప్పుడు మేము ఇలా అన్నాము, మీలో ఎవరికి కూలి ఇచ్చి మరొకరితో ఆ ఇటుకల కుప్పను మరో చోటికి చేర్చవచ్చునని ఆలోచనే కలగలేదా? మరి అక్కడ ఒక ఇటుక రాళ్ళు కుప్ప ఉంటే ఒక అతను అడిగాడంట, ఈ రాళ్ళన్నీ ఇంకో చోటకి తరలించాలి, మరి మీరు ఏం చేస్తారంటే, ఏం చేస్తాము, ఇక్కడ చాలా మంది ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకుని పక్కన పెట్టేస్తే సరిపోతుంది కదా అంటే ఆయన అన్నారంట, మరి అలా చేయడం వల్ల మీకు కొంచెం కష్టం అవుతుంది కదా, ఎవరో కూలీని తీసుకొచ్చి మరి వాటిని పక్కన పెట్టించాలని మీకు అనిపించలేదా అని. మాకు అనిపించలేదు. ఇక్కడ పని జరగడం ముఖ్యం, ఆవశ్యకం. ఆ పని మీరే చేయాలన్న నియమం గురించి ప్రస్తావన ఎక్కడుంది? ఆ పని మనమే చేసుకుంటే అయిపోయేదే. ఇంకొకరి చేత చేయించాలంటే కొంత సమయం తీసుకోవాలి కదా. కష్టపడి పని చేస్తేనే డబ్బు సంపాదించవచ్చని మీరు అనుకుంటూ ఉంటే ఆ డబ్బు కోసం ఎంతో శ్రమనే మీరు పడాల్సి వస్తుంది. కష్టపడకుండా వచ్చే డబ్బు పాపిష్టిది అనిపిస్తుంది. అంతే కదా, కష్టపడిన సొమ్ము ఎంతో శ్రమపడిన సొమ్ము అలా సంపాదించిందే మరి ఆనందంగా ఉంటుంది. కష్టపడకుండా వచ్చే సొమ్ము ఏదన్నా పాపిష్టిది, దాని విలువ కూడా మనకు తెలియదు. అందుకనే కష్టపడి సంపాదించి మనము అనుభవించిందే అసలైన సంపద. మీ కార్యాలు అప్రయత్నంగానే ఉండాలి.
ప్రయత్నంగానే ఇది జరగాలని నేను సంకల్పిస్తున్నాను అనుకోండి. అప్రయత్నంగానే ఉండడం అంటే మీ శ్రమను మరో కార్యంలో వినియోగించుకునే అవకాశాన్ని ఇస్తున్న మరో పద్ధతిలోనే వాస్తవంగా ఆ పనిని సానుకూల్యం చేయాలన్నదే మీ సంకల్పం. మరి ఆ కార్యసిద్ధి జరగాలంటే ఆ సానుకూల్యమైన సంకల్పాన్ని పెట్టుకున్నప్పుడు మీరు సానుకూల్యంగానే ఆ పనిని నెరవేర్చగలుగుతారు. మీ వాస్తవాలు ఈ సంకల్పాల వల్లే, మీ ఆలోచనల వల్లే ఏర్పడ్డాయన్న సత్యాన్ని మర్చిపోకండి. మీ వాస్తవాలు ఇప్పుడు ఈ జీవితము మీరు చేసే పని అన్నీ కూడా మీ సంకల్పం వల్లే జరుగుతున్నాయని మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి. కష్టం అనుకుంటే దేన్ని మీరు సృష్టించగలుగుతారు? ఎన్నో జన్మల నుండి మీరు పెద్దల్ని గౌరవిస్తూనే ఉన్నారు. మరి కష్టమని ఏది అనుకోవద్దు. ఇష్టంగా చేయండి. ఇష్టంగా చేస్తే ఏది కష్టం ఉండదు మనకి. మరి పెద్దల్ని గౌరవిస్తూనే ఉన్నారు. ఆచారాలను గౌరవిస్తూనే ఉన్నారు. సంఘం సంస్కర్తలను గౌరవిస్తూనే ఉన్నారు. ఓ కర్తవ్య దీక్షను, విలువలను ఆపాదించే పద్ధతిని వాళ్ళు మీకు నేర్పించే ఉన్నారు. ఓ కర్తవ్య దీక్షను, ఆ నైతిక విలువలను మీరు గౌరవిస్తూనే ఉన్నారు. అంతే తప్ప వాటిని ఏమాత్రమూ శంకించలేదు. అయితే కార్యాలు సానుకూల్యం అయ్యే మరో పద్ధతి గురించి మీరు ఏనాడు ఆలోచించలేదు. మరి పెద్దల్ని గౌరవించారు, ఎప్పుడు వ్యతిరేకించలేదు. సంఘాన్ని గౌరవించారు. మీరు చేసే పనులకి, విలువలకి, అన్నిటికీ గౌరవం ఇచ్చారు మీరు. మరో దారి ఉన్నట్లు కూడా మీకు ఆలోచన ఏనాడు పట్టలేదు. కాబట్టి ధనార్జనకి ఎంతో శ్రమను హెచ్చించాల్సి ఉంటుందని మీరు నమ్ముతున్నారు. ఎవరి వద్ద ఎవరి వద్దో ఉద్యోగం చేస్తూ ధనాన్ని ఆర్జించాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. ఈ అభిప్రాయాలు పూర్తిగా తప్పే. మరి ఎవరి మీద ఆధారపడొద్దని అంటున్నారు. ఉద్యోగాల మీద ఎక్కువ ధనం సంపాదించాలని, శ్రమని వెచ్చించాలని ఆలోచన అది కరెక్ట్ అయింది కాదు అంటున్నారు. మీరు ఆశిస్తూ ఉన్నారు. ఈ అభిప్రాయాలు పూర్తిగా తప్పే. ఇంతకంటే బలంగా ఈ మాటను మేము చెప్పలేం. తనను తాను విశ్వసిస్తే ఆత్మే స్వయంగా మరెన్నిటినో మీకు అందిస్తుంది. ఇది ఇప్పటి వరకు సంభవించకపోవడానికి గల ఏకైక కారణం ఆ సత్యాన్ని మీరు విశ్వసించకపోవడమే. అన్నీ సాధ్యాలే అన్న విశ్వాసం నిజంగా మీకు ఉన్నప్పుడు వాస్తవాలు మారుతాయి. ఏమని చెప్తున్నారంటే ధనం సంపాదించాలంటే కష్టపడాలి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉద్యోగం చెయ్యాలి. ఉద్యోగం చేస్తేనే ధనం ఆర్జించవచ్చు అనే అదే నమ్మకం పూర్తిగా పెరిగిపోయిందట. ఎప్పుడైతే మనలో 12 జన్యులు కనెక్ట్ అవుతాయో ఆ యొక్క ధ్యాన శక్తితో మనం చేయవలసింది చేస్తూ ఉంటే మనకి ఏది అవసరమో అది విశ్వం ద్వారా మనకు అందుతూ ఉంటుంది. ఒక ధన సంపాదన కోసమే ఎక్కువ సమయాన్ని పెట్టొద్దు అని చెప్తున్నారు. ఈ ఆట పేరే మనస్థితి. దాన్నే స్వీకరించండి. ఉత్సాహంతో సాగండి. అంతఃప్రేరణకు అనుగుణ్యంగా కార్యాచరణ చేయండి. అసాధ్యాలను సాధ్యం చేయండి. ఈ ఆట నియమాలను నేర్చుకోండి. మీ ఆలోచనల ఫలితమే మీరు. సంకల్పమే మీ విశ్వశాసనం. మీరు ఎలా ఉండాలని ఊహించుకుంటారో అలాగే తయారవుతారు. ఇది మీకు అర్థమైతే మీ శరీరాన్ని మీరే నిర్మించుకోవచ్చు. మీ వయసును మీరే నిర్మించుకోవచ్చు. మీకు నచ్చే విధంగా మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోవచ్చు. ఎప్పుడైతే మనము ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యము 3 ఉంటాయో ఆ సంకల్ప శక్తి ద్వారా మీకు ఏది అవసరమో అది మీరు సృష్టించుకోగలిగే గొప్ప ఆత్మశక్తి మీలో ఉంది. దానికోసం ఎక్కువ ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు. చేయవలసింది చేస్తే పొందవలసింది చక్కగా పొందుతాం మనము. ఇది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా. మనం వయసును కూడా మీరే నిర్మించుకోవచ్చు. ఆయన చెప్తారు చూడండి, 108 సంవత్సరాలు స్వామీజీ సదానంద యోగి. నేను ఈ శరీరాన్ని మరి ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా నేను ఉపయోగించుకోవాలి. చక్కగా, శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా అని అనుకుంటాడండి పొద్దుట లేచిన వెంటనే. అందుకనే నాకు 108 సంవత్సరాలు వచ్చినా 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎంత ఎనర్జీగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే ఎనర్జీగానే నేను ఉన్నాను. అంటే మన సంకల్ప శక్తికి అంత శక్తి ఉంది. అందుకని మన వయసు లెక్కెట్టుకుంటాము. అమ్మో 70 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, మనకు శక్తి ఉండదు, మనం చేయలేమని. కానీ మనం పూర్తి దృఢంగా సంకల్పం ఉండి ఏదన్నా అలాగే నేను ఎప్పుడు కూడా ధనవంతుల్లాగే ఉండాలి. నేను విశ్వ కళ్యాణానికే పనిచేస్తాను. నా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటాను. ఇలాంటి
మరి మంచి మంచి సంకల్పాలను మనం నిర్మించుకోవాలి ఎప్పటికప్పుడు. అప్పుడు మనకు నచ్చే విధంగా మనం ఉండగలుగుతాం. మనం కావలసినట్టు మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాం. ఇది ఎవరో తీర్చిదిద్దేది కాదు. ఎవరి జీవితాన్ని వాళ్ళే తీర్చిదిద్దుకోవాలని ఈ ఆట పేరే జీవితం. ఈ జీవితాన్ని మనం సృష్టించుకోవాలి ఆనందమయంగా. ఇది ఈ భూమి మీద ఆనందంగా జీవించడానికి వచ్చాము. పత్రి సార్ ఎప్పుడు అంటూ ఉండేవారు, మనం సన్యాసులం కాదు, వైరాగ్యంగా జీవించడానికి మనం సంసారులం కాబట్టి ఎప్పుడూ నిత్యము ఆనందంగా భోగంగా జీవించాలి. ఒక బృందావనంలాగా ఉండాలి. ఒక సంసారం అంటే బృందావనంలో కృష్ణుడు ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆనందాన్ని మనం పొందాలి అని అంటే అలా క్రియేట్ చేసుకునే సమర్థత మనలోనే ఉంది. ఎవరి గురించో నేను ఇలాగైపోయాను, ఎవరి గురించో నాకు సమస్యలు వచ్చాయి, ఇవన్నీ వదిలేయండి. అవన్నీ కూడా మనం కల్పించుకునే మరి మాటలే కానీ అవి వాస్తవాలు కాదు. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకోండి, ఆనందమైన జీవితాన్ని అని చక్కగా మనకి ప్లేడియన్స్ అందించారు ఈ జ్ఞానాన్ని. మళ్ళీ రేపు కలుసుకుందామండి. టైం అయిపోయింది. మరి ఈ రోజంతా మన సంకల్పం, మన వాస్తవాలను మనమే సృష్టించుకుంటామని ఎంతో అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.